వెస్టిండీస్ ఆల్రౌండర్ షెఫర్డ్ విధ్వంసం. అతను లాస్ట్ ఓవర్లో 20th ఓవర్లో 32 పరుగులు చేసి 32 పరుగులు చేసి ముంబై ఇండియన్స్కు తొలి విజయం అందించాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముంబై ఇండియన్స్ యాజువల్గా అయితే వాళ్ళైతే బ్యాటింగ్ తీసుకున్నారు, అంటే టాస్ ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ దిగింది. ఫస్ట్లో అయితే మన రోహిత్ శర్మ గారు కానివచ్చు, ఓపెనర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ ఇద్దరు కూడా మంచి స్టార్ట్ అయితే ఇచ్చారనమాట. పవర్ ప్లేలో 6 ఓవర్స్ అయితే 70+ స్కోర్ అయితే చేశారనమాట. అమేజింగ్ పెర్ఫార్మెన్స్. సో రోహిత్ శర్మ 49లో అవుట్ అయ్యాడు, అది ఒక్కటే నిరాశ. సో ఆ విషయం పక్కన పెడితే దాని తర్వాత వచ్చే సూర్యకుమార్ యాదవ్, మనకు ఎన్నో ఆశలతో వచ్చే సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యి వెందిగాడు అనమాట నార్త్ బౌలింగ్లో. సో తన విషయం కూడా పక్కన పెడితే హార్దిక్ పాండ్యా వచ్చాడు, అంత పెర్ఫార్మెన్స్ ఏం చేయలేకపోతున్నాడు. బాల్ టు బాల్ 1 డే బ్యాటింగ్ లాగా ఆడాడనమాట యాజువల్గా. టీమ్ డేవిడ్ వచ్చాడు, తన కూడా 200+ ఎగర్తో ఆడాడు. కానీ లాస్ట్లో చివరిన వచ్చిన మన షెఫర్డ్ అయితే మాత్రం నిజంగా భయ్యా లాస్ట్ ఓవర్లో 32 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు అని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లోనే కాదు, బౌలింగ్లో కూడా ఒక వికెట్ తీశాడు. ఎక్సలెంట్ ఆల్రౌండర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆడిన ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 సూపర్గా ఉందన్నమాట. 7th వికెట్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. మహమ్మద్ నబీ, షెఫర్డ్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. సో కాబట్టి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఫస్ట్ విజయాన్ని కూడా అయితే నమోదు చేసుకుందనమాట. సో ముంబై ఇండియన్స్ అభిమానులు అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. ఇకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలోకి వస్తే ఒకడు ఒంటరి పోరాటం చేశాడు భయ్య. అతను ఎవరో కాదు, ట్రిస్టన్ స్టబ్స్ అనమాట. 75+ స్కోర్ అయితే చేశారనమాట. చాలా హ్యాపీ యంగ్స్టర్, చాలా మంచి ఫ్యూచర్ అతనికి. సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ అనమాట. సో తను ఫస్ట్ ముంబైకే ఉండే, మళ్ళీ ముంబై వదిలేసింది అనమాట. దాని తర్వాత ట్రేడ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తను పెట్టి తీసుకుంది. తను ఆరెంజ్ క్యాప్లో కూడా అయితే ముందుకు పోతూ ఉన్నాడు. టాప్ 5 పొజిషన్ ఉన్నాడు అనమాట ట్రిస్టన్ స్టబ్స్. సో తనకు బేసిక్గా ఎవరు కూడా సహకరించకపోవడం వల్లే మ్యాచ్ అయితే ఓడిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. కానీ ఏది ఏమైనా సరే లాస్ట్లో ముంబై ఇండియన్స్ ఒక 25+ స్కోర్తో గెలిచింది అంటే కారణం లాస్ట్ 6 బాల్లకు 32 రన్స్, 32 రన్స్ కొట్టిన షెఫర్డే అని చెప్పుకోవచ్చు అనమాట. లేకపోతే టైట్గా ఉండే పొజిషన్ ఒకనొక సందర్భంలో ఢిల్లీ కొట్టేస్తుందేమో అని అందరూ భావించారనమాట. కానీ ఎప్పుడైతే రిషబ్ పంత్ వికెట్ పడిపోయిందో కొంతవరకు అయితే నిరాశలు అయితే పోయినాయన్నమాట వాస్తవానికి. సో కాబట్టి ఏది ఏమైనా సరే ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ ఎవరైతే షెఫర్డ్ ఉన్నారో, సో తనకైతే ఫుల్ గ్రేడ్ ఇవ్వచ్చు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తనకే వచ్చింది. తను కొట్టిన ఒక సిక్సర్, యార్కర్ బాల్ కూడా సిక్సర్ కొట్టాడు భయ్య. ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. సో ఓవరాల్గా అతని ఆట తీరు పట్ల మీ ఒపీనియన్ కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.